షలోమ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ రోజు ఈ వీడియో ద్వారా చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో చాలా మంది క్రైస్తవులే క్రిస్మస్ కి వ్యతిరేకంగా మాట్లాడము మనం వింటూ ఉన్నాం. అంతేకాదు ప్రతి క్రైస్తవుడు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎవరో ఒక వ్యక్తి ద్వారా ఈ ప్రశ్నలను ఎదుర్కొంటాడు. ఏంటి, మనం క్రిస్మస్ జరుపుకోకూడదు ఎందుకు అనంటే ఈ యొక్క క్రిస్మస్ అనేది ఈ యొక్క రోమీల దేవత దేవుళ్ళ ఆ యొక్క విగ్రహారాధన నుండి వచ్చింది. అది అన్యజనుల ఆచారము. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది కదా, మనము అన్యజనుల ఆచారమునకు వేరుగా ఉండాలి అనేసి, లోకమునకు వేరుగా ఉండాలి అనేసి క్రీస్తుని వెంబడించే మనము ఒక అన్యజనుల ఆచారంలో నుండి పుట్టుకొచ్చిన ఈ క్రిస్మస్ సాంప్రదాయాన్ని మనం ఎలా ఆచరిస్తాము? నువ్వు నిజముగా క్రీస్తును కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క క్రిస్మస్ ని నువ్వు విసర్జించాలి అని ఎవరో ఒకరు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనల్ని అడిగే ఉంటారు. ఇటువంటి ప్రశ్నలు ఈ మధ్య కాలంలో ఇంకా పెరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ఒక సగటు క్రైస్తవుడికి కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నిజమే కదా, December 25th అనేది ఒక క్రిస్మస్ అనేది బైబిల్లో లేదు కదా, బైబిల్లో లేని దాన్ని మనం ఎలా ఆచరిస్తాము? సరే, ఎక్కడైనా గానీ ఆది అపోస్తలులు క్రిస్మస్ పండుగ జరుపుకున్నట్టుగా ఉందా? మరి వాళ్ళే జరుపుకున్నప్పుడు మరి మనం ఎలా ఆచరిస్తాం ఆ పండుగని? కొంతమంది ఏమో క్రిస్మస్ ట్రీ వెనకాల, క్రిస్మస్ కేక్స్ వెనకాల కూడా విగ్రహారాధన ఉంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏంటి ఇదంతా? దయచేసి గమనించండి. వీటన్నిటిని స్పష్టంగా మనం పరిశీలించబోతూ ఉన్నాము. నిజంగా ఈ యొక్క క్రిస్మస్ పండుగ వెనకాల విగ్రహారాధన ఉన్నదా? అది అన్యజనుల ఆచారంలో నుండి పుట్టుకొచ్చిందా? క్రైస్తవుడు క్రిస్మస్ జరుపుకోవచ్చా, జరుపుకోకూడదా? వీటన్నిటిని స్పష్టంగా మనం పరిశీలించబోతూ ఉన్నాము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చివరి వరకు చూడవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. అంతేకాదు క్రిస్మస్ పండుగ మీద ఒక భారీ కుట్ర ఉన్నది. చాలా మంది క్రైస్తవులు తెలియకుండానే ఈ కుట్రలో భాగమైపోతున్నారు. ఈ కుట్ర ఏంటో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. అందుకే ప్రతి ఒక్కరూ చివరి వరకు వీడియో చూడవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందుగా ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. అంతేకాదు వీడియోను లైక్ చేయడం మర్చిపోమాకండి. అండ్ నౌ లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. మొట్టమొదటి ప్రశ్న, క్రిస్మస్ వెనక విగ్రహారాధన ఉన్నది కదా? ఈ రకంగా ప్రశ్నించే వారి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, క్రిస్మస్ ఆచారం అనేది క్యాథలిక్లలో నుండి వచ్చింది. ఆ క్యాథలిక్లు రోమా సామ్రాజ్యపు విగ్రహారాధనను వారిలో కలుపుకొని రోమీయులు పూజించే సూర్య దేవుడి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వీరు క్రిస్మస్ ను డిక్లేర్ చేయడం జరిగింది. సో అది అన్య దేవుళ్ళ దేవతల ఆచారాల్లో నుండి పుట్టుకొచ్చింది కాబట్టి అది మనం జరుపుకోకూడదు అని మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమో అనేది మొట్టమొదటిగా పరిశీలన చేద్దాం. దయచేసి గమనించండి. రోమీలలో నుండి విగ్రహారాధనతో కూడిన కొన్ని విషయాలు సంఘములోనికి ప్రవేశించడం వాస్తవమే. తల్లిని కుమారుణ్ణి పూజించడము అనేది ఆ రోమీల విగ్రహారాధన ఆచారాల్లో నుండే వచ్చింది. కాకపోతే క్రిస్మస్ కి విగ్రహారాధనకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకు అనంటే రోమా సామ్రాజ్యపు చక్రవర్తి కాన్స్టాంటిన్ క్రీస్తు శకము 336వ సంవత్సరంలో ఈ యొక్క క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికంటే ముందుగానే పోప్ జూలియస్ క్రీస్తు శకము 350వ సంవత్సరంలో ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను అఫీషియల్ గా డిక్లేర్ చేయడానికంటే ముందుగానే December 25వ తారీఖున క్రిస్మస్ ను జరుపుకోవడం అనేది ఆ యొక్క ట్రెడిషన్ ఉన్నది. ఈ క్రిస్మస్ ట్రెడిషన్ ని క్యాథలిక్ చర్చ్ ప్రవేశపెట్టింది కాదు. క్యాథలిక్ చర్చ్ వాళ్ళందరూ కూర్చొని అప్పటికప్పటికి ఈ యొక్క December 25ని ఫిక్స్ చేసేసుకొని ఓకే దీన్ని మనం డిసైడ్ చేసేసి దీన్ని మనం డిక్లేర్ చేద్దాము అనుకున్నది కాదు. ఈ క్రిస్మస్ అనేది పోప్ జూలియస్ గారు ప్రకటించడానికంటే ముందుగానే ఆ ట్రెడిషన్ ఉన్నది. క్రీస్తు శకం 160 మరియు 240 సంవత్సరాల మధ్య నివసించిన జూలియస్ ఆఫ్రికనస్ అనే ఒక చరిత్రకారుడు ఉన్నాడు. ఈ చరిత్రకారుడు బైబిల్లో సృష్టింపబడిన నాటి నుండి ఇతడి కాలం వరకు ఆ చరిత్రను మొత్తము క్రోనోగ్రాఫియా అనే వాల్యూమ్స్ లో 5 వాల్యూమ్స్ లో ఆయన రచించడం జరిగింది. అతడి రచనలలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుకను గూర్చి కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఈ క్రోనోగ్రాఫియాలో ఆయన మెన్షన్ చేసింది ఏంటి అని అంటే December 25వ తారీఖు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మదినముగా ఆయన లిఖించడం జరిగింది. అలా ఎలా చెప్పాడు ఆయన? అలా ఎలా చెబుతాడు అని మనం అనుకోవచ్చు. ఆయన నివసించిన ఆ కాలంలో ఒక బలమైన నమ్మకం ఉండేది. ఏంటి అని అంటే గొప్ప గొప్ప వారందరూ
ఏ రోజైతే వారి తల్లి గర్భంలో వారు రూపింపబడతారో ఆ రోజే మరణిస్తారు. అంటే ఎవరైతే పునీతులుగా, ఎవరైతే నిజముగా దేవుడి చేత పంపబడతారో వారికే ఈ ఆధిక్యత ఉంటుంది. అటువంటి వారే ఏ రోజైతే తల్లి గర్భంలో రూపింపబడతారో ఆ రోజే చనిపోతారు అన్న ఒక బలమైన నమ్మకము ప్రజల్లో ఉంది. దాన్ని బట్టే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ తేదీని ఆయన క్యాలిక్యులేట్ చేసి దానికి కూడా సువార్తలనే ఆయన రెఫరెన్స్ గా తీసుకోవడం జరిగింది. ఆ మరణ తేదీ మార్చ్ 25 అనుకున్నాడు. సో ఆ కాలంలో ఉన్న బలమైన నమ్మకం ప్రకారం ఏంటి, ఏ రోజైతే తల్లి గర్భంలో వారు రూపింపబడతారో ఆ రోజే మరణిస్తారు అన్న నమ్మకం ఉన్నది కదా. ఆ నమ్మకాన్ని బేస్ చేసుకుని మార్చ్ 25 నుండి 9 నెలలు కౌంట్ చేసుకుంటే డిసెంబర్ 25కి వచ్చాడు. అందుకని డిసెంబర్ 25నే అతడు జన్మదినముగా లిఖించడం జరిగింది. అంతేకాదు సెయింట్ హిపోల్టస్ అనే 3వ శతాబ్దపు క్రైస్తవ హతసాక్షి ఆయన కూడా దానియేలు గ్రంథం యొక్క కామెంటరీ రాయడం జరిగింది. ఆ దానియేలు గ్రంథం యొక్క కామెంటరీ రాస్తూ డిసెంబర్ 25 యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మదినము అవ్వడానికే ఎక్కువ అవకాశం ఉంది అని ఆయన లిఖించడం జరిగింది. సో ఈ రకంగా కేథలిక్ సంఘము అఫీషియల్ గా డిసెంబర్ 25ని క్రిస్మస్ గా, క్రీస్తు జన్మదినముగా ప్రకటించడానికంటే ముందుగానే డిసెంబర్ 25వ తారీఖు క్రీస్తు జన్మదినాన్ని జరుపుకునే ఆ యొక్క ట్రెడిషన్ ఉన్నది. ఆ ట్రెడిషన్ నే కేథలిక్ సంఘం ప్రకటించింది తప్పితే అది రోమా సామ్రాజ్యపు విగ్రహారాధన నుండి వచ్చింది కానే కాదు. అంతేకాదు ఈ యొక్క క్రిస్మస్ పండుగను ఆచరించడం అనేది ఎప్పుడు ఎక్కువగా పెరిగిందో తెలుసా, 3rd and 4th సెంచరీలో. ఎందుకు అనంటే ఆ సమయంలో ఈ యొక్క గ్రీక్ ఫిలాసఫీ అనేది ఎంతో ప్రాచుర్యంలో ఉండేది. ఈ యొక్క గ్రీక్ ఫిలాసఫీ ప్రకారము, గ్నాస్టిజం ప్రకారము ఆత్మ సంబంధమైనవి ఏవి కూడా శరీరాన్ని దాల్చవు అన్న ఒక స్ట్రాంగ్ ఫిలాసాఫికల్ ఆర్గ్యుమెంట్ ఉండేది. దాని ప్రకారము వారు క్రీస్తు యొక్క దైవత్వాన్ని కొట్టిపాడేశారు. ఆ పరిస్థితుల్లో క్రీస్తు దైవ స్వరూపి, క్రీస్తు దైవ కుమారుడు అని లోకానికి ప్రకటించు నిమిత్తము క్రైస్తవులు ఇంకా పెద్ద ఎత్తున ఈ క్రిస్మస్ పండుగను జరుపుకోవడం వారు ప్రారంభించారు. అంతే తప్పితే దీని వెనకాల విగ్రహ ఆరాధన గాని, ఆ దేవత పండగ, ఈ దేవుళ్ళ పండగ, అందులో నుండి పుట్టుకొచ్చిందే ఈ క్రిస్మస్ 25 అన్న ఆచారము లేనే లేదు. అటువంటి ఆర్గ్యుమెంట్స్ కి స్ట్రాంగ్ ఎవిడెన్స్ హిస్టారికల్ గా లేదు. ఇంకోటి, కొంతమంది ఈ మధ్యన వింత ఆర్గ్యుమెంట్స్ ఏంటి అని అంటే, ఈ యొక్క క్రిస్మస్ కేక్ కట్ చేయడం కూడా అది విగ్రహ ఆరాధనకు సంబంధించింది. ఎందుకనంటే పలానా దేవత, ఆమె ఈ యొక్క సంతానాభివృద్ధికి సంబంధించిన దేవత కాబట్టి ఈ కేక్ వంటి పదార్థము ఈ రోజు రాత్రి పులియబెడితే తెల్లారగానే అది అలా వృద్ధి చెందేది, దాన్ని ఆ దేవతకు వీళ్ళు సమర్పించేవారు అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు. సరే, వాళ్ళు అలాగే చేశారు అనుకుందాం. ఆ కేకు మనం కట్ చేస్తున్నాం అనుకోండి, మనం ఏమన్నా ఆ దేవతకు ముక్తున్నట్ట? పిల్లల బర్త్డేస్ ఉంటాయి, పిల్లల బర్త్డేస్ టైంలో కేక్ కట్ చేస్తాం. మనం ఆ కేక్ కట్ చేసేటప్పుడు దేవా కుమారుని ఇంతవరకు కాచి కాపాడినందుకు వందనాలు, ఈ సంవత్సరం అంతా నీ కృపచేత బిడ్డను కాపాడు తండ్రి అనేసి ప్రార్థన చేసుకొని కేక్ కట్ చేస్తాము. దాని అర్థం ఆ దేవతకి మనం మొక్కుతున్నామనే? ఇవన్నీ పనికి మళ్ళీ వింత వాదనలు. ఉదాహరణకు ఒక మాట చెప్తానండి. ఇప్పుడు మనం దోషాలు తింటాం కదా, దోషాలు తినడానికి ఏం చేస్తాం మనం? దానికంటే ముందు రోజు రాత్రి ఆ యొక్క పిండి మొత్తం రుబ్బుకొని అంతా కలుపుకొని ఒక టిన్ లో పెట్టుకుంటాం. తెల్లారగానే ఏమవుతుంది, అది పులిసిపోయి ఇంత ఉన్నది ఇలా ఉబ్బిపోతుంది. అలా ఉబ్బగానే అరే ఈ ఆచారం అనేది ఆ కాలంలో పలానా దేవత విగ్రహాల నుండి వచ్చింది ఈ ఆచారము, ఎందుకంటే ఆ కాలంలో కూడా ఈ యొక్క సంతానోత్పత్తి కొరకు, సంతాన అభివృద్ధి కొరకు ఈ రకంగా పులిసిన వాటిని, తెల్లారగానే ఈ రకంగా పొంగిన వాటిని ఆ దేవతకు అర్పించేవారు కాబట్టి ఇక మనం కూడా దోషాలు తినకూడదు, ఎందుకంటే దోషాల పిండి కూడా తెల్లారగానే ఈ రకంగా పులిసిపోయి ఉబ్బిపోతుంది అనేసి పక్కన పెట్టేస్తామా? దోషాలు తినడం మానేస్తామా? ఇవన్నీ సిల్లీ ఆర్గ్యుమెంట్స్. అంతెందుకు, మీ ముందు ఒక ప్రశ్న ఉంచుతాను. మట్టల ఆదివారం రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములోకి ప్రవేశించగానే అందరు ఏం చేసినారు? అక్కడున్న యూదులందరూ ఏం చేసినారు? చిన్నలు పెద్దలు వాళ్ళందరూ ఈ యొక్క ఖర్జూర వృక్షాల యొక్క ఆ యొక్క మట్టలు పట్టుకొని యేసుక్రీస్తు ప్రభులను ఊరేగించారా లేదా? ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా, ఈ మట్టలు ఎందుకు పట్టుకొని వారు ఊరేగించారు? పామ్ సండే కూడా మనం జరుపుకుంటాం కదా. మట్టల ఆదివారం రోజు ఈ యెరూషలేములో ఆ టైంలో ఉన్న యూదులు ఆ ఖర్జూర చెట్టు యొక్క మట్టలు పట్టుకొని ఎందుకు ఊరేగించారు? దయచేసి గమనించండి. మట్టలు పట్టుకొని ఊరేగించడం అనే ఈ యొక్క సాంప్రదాయం ఏదైతే ఉందో, ఆ ట్రెడిషన్ ఏదైతే ఉందో, అది అన్యజనుల, అన్య దేవతల ఆచారాల్లో నుండి వచ్చింది. మొట్టమొదటిగా అది ఈజిప్టు దేవతా దేవుళ్ళ ఆచారం. అది ఆ కాలంలో వారి దేవుళ్ళను ఊరేగించేటప్పుడు ఈ రకంగా మట్టలు పట్టుకుని ఊరేగించడం అనేది వారి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్నే గ్రీకులు అందిపుచ్చుకున్నారు, రోమీయులు అందిపుచ్చుకున్నారు. మరి మట్టల ఆదివారం రోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా ఈ మట్టలతో ఊరేగించినంత మాత్రాన
వారు అన్య దేవతల సాంప్రదాయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి అంటగడుతున్నట్ట కాదు కదా. దయచేసి గమనించండి, పోలికలు ఉన్నంత మాత్రాన ఆ అన్య దేవుళ్ళ యొక్క ఆచారాలతో మనం ఏకీభవిస్తున్నట్టు కాదు. ఎప్పుడో ఎక్కడో ఏదో దేవతకి పులిసిన వాటిని పొంగిన వాటిని అర్పణగా అర్పించినంత మాత్రాన కేకు కట్ చేయడం తప్పు అని అనడం ఫూలిష్నెస్. పోలికలు ఉంటాయి. అన్యజనులు చేసే వాటికి ఈ రోజు మనం చేసే వాటికి పోలికలు ఉండొచ్చు. పోలికలు ఉన్నంత మాత్రాన మనం వాటితోటి అన్యజనుల సాంప్రదాయాలతో ఏకీభవిస్తున్నామని కాదు కదా. అదే నిజమైతే పామ్ సండే రోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని మట్టలు పట్టుకుని ఊరేగించడం కూడా తప్పే అవుతుంది. సమస్య ఏంటి అనంటే, చరిత్రలో స్పష్టమైన ఖచ్చితమైన రుజువులు లేని వాటిని పట్టుకొని కేవలము పోలికలను పట్టుకొని ఇక ఇది విగ్రహారాధన, ఇది క్రైస్తవులకు తగదు అనేసి కొంతమంది ఖచ్చితంగా కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ ఏవైతే స్పష్టమైన విగ్రహారాధన నుండి వచ్చాయో వాటిని మాత్రం లైట్ గా తీసుకుంటారు. ఏంటి ఉదాహరణకి, ఇప్పుడు మన భారతదేశంలో ఈ యొక్క తాళి అన్న సంప్రదాయం ఎక్కడి నుండి వచ్చింది? అది ఖచ్చితంగా విగ్రహారాధన నుండి కాదా? దానికి స్పష్టమైన రుజువులు లేవా? అటువంటి ఖచ్చితమైన విగ్రహారాధన నుండి వచ్చిన వాటినేమో భారతదేశ సాంప్రదాయం అండి అనేసి మన పెళ్లిళ్ళలో పెట్టేసుకుంటాం. మనం చక్కగా తాలిబొట్టుకి సిలువ గుర్తేసేసుకుంటాం, మనం దాన్ని సెట్ చేసేసుకుంటాం. కానీ విగ్రహారాధన అని రుజువులు లేని క్రిస్మస్ కి మాత్రం విగ్రహారాధన అంటగడతాం మనం. దయచేసి గమనించండి, కోరిలేషన్ డజంట్ మీన్ కాజేషన్. మరొక ప్రశ్న ఏంటి అనంటే, బైబిల్ చెప్పలేదు కదా, ఆది అపోస్తలులు ఆచరించలేదు కదా, మరి మనం ఎందుకు జరుపుకోవాలి? దయచేసి గమనించండి, ఆది అపోస్తలులు జరుపుకోలేదు అనంటే ఇక్కడున్న కల్చర్ ప్రకారము బర్త్డే కంటే డెత్ డేకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒక మనిషి చనిపోయాక అతడి జన్మదినము కంటే అతడి మరణ దినానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఆది అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణానికి పునరుద్ధానానికి సాదృశ్యమైన ఆ పస్కా పండుగ, ప్రథమ ఫలముల పండుగను ఎక్కువగా జరుపుకునేవారు. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. బైబిల్లో లేదు కదండి. దేవుడి యొక్క వాక్యం స్పష్టంగా చెబుతా ఉన్నది, నా మరణమును జ్ఞాపకం చేసుకోండి అన్నాడు గాని నా జననమును జ్ఞాపకం చేసుకోండి అని వాక్యంలో చెప్పలేదు కదా దేవుడు ఎక్కడ. మరి మనం ఎలా చేస్తాము అని చాలా మంది ప్రశ్నిస్తారు. ఏంటండి, ఒక మాట, జ్ఞాపకాలతో కూడిక జరుపుకోవాలని బైబిల్లో ఉందా? మరి మీరు ఎందుకు చేసుకుంటున్నారు? పెళ్లి రోజు జరుపుకోవాలని బైబిల్లో ఉందా? మరి ఎందుకు పెళ్లి రోజు జరుపుకుంటారు? పిల్లలకి పుట్టినరోజులు చేయాలి అనేసి బైబిల్లో ఉందా? ఎందుకు మరి పాస్టర్ గారిని ఇన్వైట్ చేసేసి కేకులు కట్ చేసి చక్కగా పుట్టినరోజులు జరుపుకుంటాం? బైబిల్లో లేనంత మాత్రాన లేని ప్రతి ఒక్కటి నిషేధింపబడినది అని అర్థం కాదు. ఈ లాజిక్ ను పట్టుకునే చాలా మంది క్రైస్తవులు వింత వాదనలు వాదిస్తూ ఉంటారు. కొంతమంది అయితే నేను విన్నాను, ఏంటండి స్త్రీల కూడికలు పెట్టుకోవాలని బైబిల్లో ఉందా? స్త్రీల కూడికలు ఎందుకు జరుపుకుంటారు? సండే స్కూల్ పెట్టాలని బైబిల్లో ఉందా? సండే స్కూల్ ఎందుకు అని వింతగా వాదించే క్రైస్తవులు కూడా లేకపోలేదు. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినప్పుడు గొల్లలు సెలబ్రేట్ చేసుకోలేదా అండి? గొల్లలు పరిగెత్తుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించలేదా? దూతలు ఆయన జనన వార్తను వారు అద్భుతముగా ప్రకటించలేదా? వారు సంబరం చేసుకోలేదా? జ్ఞానులు ఎంతో దూరం నుండి వారు ప్రయాణం చేసి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని వారు ఆరాధించలేదా? మరి జ్ఞానులు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు, దూతలు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు, గొల్లలు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేముంది? అండ్ వన్ మోర్ థింగ్, మనము డేటును సెలబ్రేట్ చేసుకోము, తేదీని సెలబ్రేట్ చేసుకోము. యేసుక్రీస్తు ప్రభుల వారు నరరూపిగా ఈ భూలోకానికి వచ్చిన ఆ అద్భుతమైన సందర్భాన్ని, నిజంగా మనిషి జ్ఞానమునకు మించిన అద్భుతమైన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అందులో తప్పేముంది? దయచేసి గమనించండి, ఈ వీడియో చూస్తున్న యవనస్తులు ఎవరైనా ఉన్నట్లయితే, ఇప్పుడు మీ యొక్క మమ్మీ డాడీ చాలా మందికి మరి ఆ కాలంలో డేటు రాసే ఆ యొక్క అవగాహన అలవాటు ఉండదు కాబట్టి వారి బర్త్డేస్ తెలియదు. జనరల్ గా ఏం చేస్తారు, ఆధార్ కార్డులో మామూలుగా ఏదో ఒక సంవత్సరం రాస్తారు. మనం కొంత యుక్త వయసుకు వచ్చేసాక మనం బర్త్డేలు జరుపుకుంటా ఉంటున్నప్పుడు, అరే మమ్మీ బర్త్డే ఏంటి, డాడీ బర్త్డే ఏంటి అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, వారు చదువుకున్న వాళ్ళు అయితే 10th క్లాస్ మేమోనో అదో ఏదో చూసేసి ఆ కాలంలో ఏదో ఒక బర్త్డే రాస్తారు కాబట్టి మనం ఆధార్ కార్డులో ఉన్న ఆ యొక్క బర్త్డేనే మనం మమ్మీ బర్త్డేగా డాడీ బర్త్డేగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఆ డేట్ ఎగ్జాక్ట్ గా వాళ్ళ పుట్టినరోజు కాకపోయినా కానీ సంతోషం కోసం మన ప్రేమను అమ్మా నాన్న పట్ల
వ్యక్తపరచడానికి, ప్రత్యేకంగా వ్యక్తపరచడానికి మనం ఆధార్ కార్డులో ఉన్న డేట్ ని మనం బర్త్డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అలా చేస్తే ఏమైనా తప్పవుతుందా? అది ఇంకా వారి ఎడల మనం కలిగి ఉన్న ఆ ప్రత్యేకతను మనం చూపించుకున్నట్టే కదా. సేమ్ అలాగే డిసెంబర్ 25వ తారీఖునే యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించాడు అని ప్రూఫ్ లేకున్నా గానీ మనం ఏం చేస్తాము అనంటే, నా రక్షకుడు నా కొరకు మనుష్య రూపిగా వచ్చిన సందర్భం ఇది, కాబట్టి ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుందాము అన్న ఉద్దేశంతో మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఇన్ఫాక్ట్ సెలబ్రేట్ చేసుకోవాలి కూడా. ఎందుకు అనంటే క్రిస్మస్ ద్వారా క్రీస్తును ప్రకటించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడంటే క్రిస్మస్ లో క్రీస్తే లేకుండా పోయాడు, అది వేరే సంగతి. దయచేసి గమనించండి, క్రిస్మస్ వెనకాల ఈ యొక్క మహాబబులోని యొక్క విగ్రహారాధన ఆచారాలు ఉన్నాయి అన్న ఆర్గ్యుమెంట్స్ చరిత్రలో మధ్యలో వచ్చినా గానీ సంఘము మాత్రం క్రిస్మస్ విషయంలో ఏకాభిప్రాయాన్ని కలిగే ఉంది. కానీ ఈ ఆర్గ్యుమెంట్స్, క్రిస్మస్ కి వ్యతిరేకమైన ఆర్గ్యుమెంట్స్ ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దీని వెనకాల భారీ కుట్ర ఉన్నది. ఈ ఆర్గ్యుమెంట్స్ యాక్చువల్ గా ఎక్కడి నుండి వస్తున్నాయి అనంటే దేవుడిని నమ్మని వారి నుండి వస్తున్నాయి, క్రీస్తు విరోధి ఆత్మచేత కలిగిన వారి నుండి వస్తున్నాయి, వెస్టర్న్ దేశాల యూనివర్సిటీల నుండి వస్తున్నాయి. ఈ కుట్ర చాలా మందికి తెలీదు. స్టార్టింగ్ లో వాళ్ళు ఏం చేశారు అనంటే, ఈ కుట్రలో భాగంగా క్రీస్తు యొక్క అస్తిత్వమే లేదు అని నిరూపించడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. క్రీస్తు అన్న క్యారెక్టర్ లేదు చరిత్రలో, అసలు అది వాస్తవము కానే కాదు, అది కేవలం ఒక కల్పిత పాత్ర మాత్రమే అన్నట్టుగా నిరూపించడానికి శత విధాలుగా ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఇది ఇంపాసిబుల్ అనేసి. క్రీస్తు అనేది కల్పిత పాత్ర అని నిరూపించడం చాలా చాలా కష్టము. కాబట్టి వాళ్ళు ఏం చేసినారు అనంటే, క్రీస్తు యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి వారు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆ రకంగా క్రీస్తు యొక్క ప్రభావాన్ని తగ్గించే ఆ యొక్క కార్యక్రమంలో క్రిస్మస్ ని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు అనంటే, క్రిస్మస్ సీజన్ లోనే ప్రపంచమంతా క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. క్రిస్మస్ అంటే ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటది. కాబట్టి క్రీస్తు యొక్క ప్రభావాన్ని తగ్గించాలి అనంటే మొట్టమొదటిగా క్రిస్మస్ ని అటాక్ చేయాలి. క్రిస్మస్ ని మనం సైలెంట్ చేస్తే చాలా వరకు క్రీస్తు నామము వినపడకుండా మనం సక్సెస్ అవ్వచ్చు అన్న ఆ కుట్రలో భాగంగానే క్రిస్మస్ అనేది విగ్రహారాధన కదా, అది మీరెట్లా పాటిస్తారు, అది బైబిల్లో లేనే లేదు కదా, బైబిల్లో లేని సంగతులను మీరెట్లా పాటిస్తారు అన్న కుట్రపూరితమైన ప్రశ్నలను క్రైస్తవ సమాజం మీద రుద్దుతున్నారు. దయచేసి గమనించండి, ఇందులో భాగంగానే క్రిస్మస్ అన్న పదంలో క్రీస్తుని తీసేసి క్రైస్ట్ని తీసేసి ఎక్స్మస్ అన్న పదాన్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు? క్రీస్తు యొక్క ఆ ప్రభావితాన్ని తగ్గించడానికి. అటు తర్వాత దయచేసి గమనించండి, ఇంత ముందుకు కాలాన్ని, చరిత్రను వేరుపరచాలి అనంటే మనం ఏ పదాలు వాడేవారము? బీసీ బిఫోర్ క్రైస్ట్, ఏడి అనగా ఆఫ్టర్ డెత్. బీసీ అంటే ఏంటి? బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వము. ఏడి అంటే యాక్చువల్ గా లాటిన్ భాషలో యాన్నో డొమిని అని అర్థం, అనగా ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. అంటే ఏంటి? చరిత్ర విభజింపబడాలి అనంటే చరిత్రకి ప్రధానమైన వ్యక్తిగా, చరిత్ర మధ్యలో నిలబడే వ్యక్తిగా క్రీస్తు కనబడతా ఉంటున్నాడు. క్రీస్తుని బేస్ చేసుకునే చరిత్ర విభజింపబడింది. దానినే మనము క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని అంటాం, బీసీ ఏడి అని అంటాం. అయితే ఈ క్రీస్తు ప్రభావితాన్ని తగ్గించే కుట్రలో భాగంగా ఇప్పుడు బీసీ ఏడి కాదు, బీసీఈ ఏసీఈ అన్న పదాలు వచ్చాయి. బీసీఈ అంటే ఏంటి? బిఫోర్ కామన్ ఎరా. ఏసీఈ అంటే ఏంటి? ఆఫ్టర్ కామన్ ఎరా. ఈ పదాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు బీసీఏడి ఉపయోగించట్లేదు. ఎందుకు? క్రీస్తు అన్న పదము ఉపయోగించడము వారికి ఇష్టం లేదు కాబట్టి, క్రీస్తు ప్రభావాన్ని తగ్గించడానికి వారు కుట్ర పూనినారు కాబట్టి. అంతేకాదు, ప్రజెంట్ చాలా వెస్టర్న్ దేశాలలో హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకోవట్లేరు. వాళ్ళు ఏం విష్ చేసుకుంటున్నారు తెలుసా? హ్యాపీ హాలిడేస్ అని విష్ చేసుకుంటున్నారు. మనం చిన్నగా ఉన్నప్పుడు స్కూళ్ళలో క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారనుకోండి, ఆ లాస్ట్ డే అయిపోగానే క్రిస్మస్ హాలిడేస్ వెళ్లే ముందు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటాం కదా. చాలా వెస్టర్న్ దేశాలలో కూడా క్రిస్మస్ హాలిడేస్ కి చాలా హాలిడేస్ ఇస్తారు. కాకపోతే ఇప్పుడు హాలిడే సమయాలలో హ్యాపీ క్రిస్మస్ అని కాకుండా హ్యాపీ హాలిడేస్ అని చెప్పుకుంటున్నారు. ఎందుకు ఇటువంటివన్నీ ప్రస్తుతం ఎంతో ప్రాచుర్యంలోకి వస్తున్నాయి అనంటే, ఇవన్నీ క్రీస్తు యొక్క ప్రభావాన్ని తగ్గించే కుట్రలో భాగాలు అని క్రైస్తవులు అర్థం చేసుకోవాలి. వీటిలో
క్రీస్తు విరోధి ఆత్మచేత నింపబడిన ఇన్స్టిట్యూషన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అందులో భాగంగానే క్రైస్తవులను కూడా వారు అటాక్ చేస్తా ఉంటున్నారు. క్రిస్మస్ బైబిల్లో లేదు కదా, క్రిస్మస్ మరి అన్యజనుల ఆచారం కదా, మరి మీరెలా పాటిస్తున్నారు అన్న ప్రశ్నలు రేకెత్తించి క్రిస్మస్ ను నిర్వీర్యం చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి కుట్రలలో చాలా మంది క్రైస్తవులు కూడా తెలియకుండానే పడిపోవడం అనేది చాలా బాధాకరం. బట్ ఏది ఏమైనా నేను చెప్పేది ఒకటే, ఒకవేళ క్రిస్మస్ జరుపుకోకూడదు, వద్దులే అని మీకు అనిపిస్తూ ఉన్నదా? జరుపుకోకుండా ఉండడం పాపమేమీ కాదు. కాకపోతే క్రిస్మస్ ను జరుపుకునే వాళ్ళని తీర్పు తీర్చడం మాత్రం తప్పకుండా తప్పే అది. సో దయచేసి గమనించండి, ప్రస్తుతము మన క్రిస్మస్ పండుగలలో, క్రిస్మస్ వేడుకలలో కూడా క్రీస్తు యొక్క ప్రభావాన్ని తగ్గించి ఈ ప్రోగ్రాంలకి, యాక్టివిటీస్ కి, వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉంటున్నాం మనం. దయచేసి గమనించండి, క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును ప్రకటించడము, క్రీస్తుతో సహవాసాన్ని కలిగి ఉండడం. ఈ క్రిస్మస్ సమయంలో వీలైనంత వరకు మనం సువార్తను ప్రకటించడానికి పూనుకుందాం, లేదా కనీసము సువార్త ప్రకటించే వారికి సహకరించే విధముగా కొన్ని ప్రయత్నం చేద్దాం. చాలా మంది సువార్థికులు, చాలా మంది దైవ సేవకులు గిరిజన ప్రాంతాలలో, అడవులలో నిజంగా అంటే చాలా జెన్యూన్ గా సువార్త చేసేవారు, పరిచర్య చేసేవారు ఉన్నారు. ఈ క్రిస్మస్ వేడుకలలో భాగంగా కనీసం వారికి ఏదైనా హెల్ప్ చేద్దాం. మనం అటువంటి వారిని మనం గుర్తిద్దాం. లక్షలు పెట్టుకొని మన మందిరాలు, మన మినిస్ట్రీలు కనపడేలాగా ప్రోగ్రాంలు పెట్టుకున్నంత మాత్రాన వాటి నుండి వచ్చేదేం లేదు. ప్రోగ్రామ్ చేయొద్దు అని కాదు, కాకపోతే స్వార్థ ప్రధానంగా ఉండాలి. క్రీస్తును ప్రకటించడము మన ప్రధాన కర్తవ్యమై ఉండాలి. క్రీస్తును కనపరచడం మన ప్రధాన కర్తవ్యమై ఉండాలి. అటువంటి క్రిస్మస్లను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాదు, క్రిస్మస్ డెకరేట్ చేస్తున్నారనుకోండి, క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేస్తున్నారనుకోండి, పిల్లలకు చెప్పండి, నాన్న ఇదిగో దూతలు మొట్టమొదటిగా ప్రకటించారు, క్రిస్మస్ ట్రీ మీద దూతలను పెడతా ఉంటుంటాం, స్టార్స్ ని పెడతా ఉంటుంటాం. మీ ఇంట్లో పిల్లలకి ఎంతమందికి చెప్తా ఉంటున్నారు చెప్పండి? మీ ఇంట్లో స్టార్ పెడుతూ ఉన్నప్పుడు పిల్లలందరికీ ఎంతో ఎక్సైటింగ్ గా ఉంటది కదా. డెకరేషన్ అనగానే ఇంటి మీద స్టార్ పెట్టేటప్పుడు ఏ తల్లి, ఏ తండ్రి, ఇదిగో నాన్న స్టార్ యొక్క అర్థం ఇది, ఇదిగో జ్ఞానులు ఈ రకంగా వచ్చారు అని ఎంతమంది బోధిస్తున్నారు పిల్లలకి? అది కదా క్రిస్మస్ అంటే. సో దయచేసి మన క్రిస్మస్ వేడుకలలో క్రీస్తును మనం విస్మరించకూడదు. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. సో ఎందరైతే క్రిస్మస్ ని జరుపుకుంటూ ఉన్నారో, క్రీస్తు కేంద్రిత క్రిస్మస్ ని జరుపుకోవాలని ప్రభునామంలో మీ అందరికీ మనవి చేస్తా ఉంటున్నాను. ఈ మాటలు వాక్యానుసారంగా మీకు అనిపించినట్లయితే, తోటి క్రైస్తవులు కూడా తెలుసుకోవాలి అని మీరు అనుకున్నట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ తోటి స్నేహితులకు షేర్ చేయడం అస్సలు మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.